మన జనజాగృతి అధ్యక్షుల తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం చెప్తున్నాను. రాష్ట్ర గవర్నమెంట్ మనకు ఇటుందో తెలియదు, తెలియదు. కనీసము బిఆర్ అంబేద్కర్ మన బడుగు బలహీన కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల కోసం అని చెప్పి ఈరోజు 40 ఏళ్ళ నుంచి సంఘం పెట్టుకొని ఏ నాయకత్వాన్ని ఎన్ని ముఖ్యమంత్రులు వచ్చినా వాళ్ళకు మన వినాయక పత్రం ఇచ్చినా కానీ వినాయక పత్రం తీసుకొని మూలకేసిందే తప్ప మనకు ఏ మాత్రం న్యాయం జరగలేదు. కాబట్టి ఈరోజు ఆయన ఆత్మ ఇక్కడ విగ్రహం ఉంది కాబట్టి అంబేద్కర్ విగ్రహానికి మా వినతి పత్రం ఇచ్చి ఆయన ఆత్మ మమ్మల్ని మీద చూపించాలని బిఆర్ అంబేద్కర్ నడిపట్టులో ఉన్నందుకు అందులో మాలాంటి కులవృత్తులు అందరికీ బిఆర్ అంబేద్కర్ కాబట్టి అనంతుల బాలకృష్ణ నాయకత్వంలో వచ్చి ఉపనూతల బాలకృష్ణ వచ్చి నాయకత్వంలో వచ్చి బిఆర్ అంబేద్కర్ కోసము వినతి పత్రం ఇచ్చి మా కులానికి ఒక న్యాయం జరిగేదాక ఈ నాయకత్వం ఎప్పటికీ ఊరుకోనియదు. ఎవరిని జిల్లా నాయకత్వం అయినా రాష్ట్ర నాయకత్వం కమిటీలు వేసుకొని ఈ కమిటీలు పలకలంగా చైతన్యవంతమైన రాష్ట్రాన్ని మేము నిలదీసేదాకా ఈ పోరాటం ఆలా కానీ ప్రతిజ్ఞ చేస్తున్నాం. Magic 3. Magic 4. అంత మ్యూజిక్ వస్తుంది అలా. Magic 1. Hello. Hello. పోలేదు వాళ్ళు. హలో 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 కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకుల సోదరులు, అదే రకంగా ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా మనకు ఈరోజు రాష్ట్ర సచివాలయానికి చివరలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎందుకనంటే పక్కనే ఉన్నటువంటి సెక్రటరీ ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మంత్రులు కావచ్చు, ఆ యొక్క సమస్యలను త్వరితగతిన విని రాజ్యాంగపరమైనటువంటి మాకు రావాల్సినటువంటి హక్కుల గురించి కానీ, స్థానిక సంస్థల్లో కానీ రాజకీయపరమైనటువంటి రాజ్యాంగపరంగా మాకు రావాల్సినటువంటి రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఏదైతే మేము ఈరోజు పోరాటం చేస్తున్నామో ఈ వేదిక ద్వారా మేము వాయిస్ వినిపించగలిగితే త్వరగా వాళ్ళకు వినిపించాలనే ఆలోచనతో రావడం జరిగింది. ముఖ్యంగా నాయి గ్రామం ఏదైతే ఉందో క్షౌర వృత్తి, క్షౌర వృత్తి, వైద్య వృత్తి, అలాగే వైద్య వృత్తి అనేటటువంటి 3 ప్రధాన వృత్తులు ఏర్పాటు చేసుకొని తరతరాలుగా జీవనం కొనసాగిస్తున్నటువంటి తరుణంలో మరి ఈరోజు వైద్య వృత్తి మా చేతిలో చెడిపోయింది. ఆ తర్వాత వాయిద్య కళాకారులుగా క్షౌర వృత్తి జరుగుతున్న పనిచేస్తూ ఈరోజు జీవనం కొనసాగిస్తున్న సందర్భంలో ఉన్నటువంటి క్షౌర వృత్తి కూడా మా చేతిలో చెడిపోయి కార్పొరేట్ ఫైనాన్స్ కానీ, అదే రకంగా ఇతర కుల వృత్తులు ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ ఫైనాన్స్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి వృత్తిని హస్తగతం చేసుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాంటి సందర్భంలో మేము ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఇమ్మీడియట్గా ప్రతి మంగళ షాపు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మంగళ షాపు కానీ ప్రతి మంగళ షాప్కు లైసెన్స్ విధానం ఏర్పాటు చేసి ఆ లైసెన్స్లో క్యాస్ట్ సర్టిఫికేట్ను బేస్ చేసి రకంగా ప్రత్యేకమైన జీవో ఇమ్మీడియట్గా విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలతో పాటు దేవాదాయ శాఖ పరిధిలో పనిచేసినటువంటి అన్ని దేవాలయాలు కూడా 4వ తరగతి ఉద్యోగుల కింద పరిగణించి ఇమ్మీడియట్గా నియామకాలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా రాష్ట్రంలోని దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాల్లో నామినేటెడ్ పోస్టులు అంటే ధర్మాదాయ శాఖ పరిధిలో నామినేటెడ్ సభ్యులుగా ధర్మకర్తల మండలి సభ్యులుగా నామినేట్ చేసి మాకు రాజకీయపరమైనటువంటి
చైతన్యం కలిగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ప్రభుత్వంలో కూడా నామినేటెడ్ వాళ్ళని ఏర్పాటు చేసి ఇమీడియట్గా నియామకాలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఏదైతే ఉందో ప్రభుత్వ నియామకాలైనటువంటి బార్బర్ పోస్టులు పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్లో కావచ్చు నియామకాలు జరిపి ఆశా వర్కర్లలో కూడా ఎక్కువ మందికి అవకాశం వచ్చే విధంగా న్యాయ బ్రాహ్మణ మహిళలకు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా ముఖ్యంగా న్యాయ బ్రాహ్మణులకు ఆర్థికపరమైనటువంటి స్వావలంబన జరగడం కోసం, ఆర్థికపరమైనటువంటి చైతన్యం జరగడం కోసం న్యాయ బ్రాహ్మణ సంక్షేమ ఫెడరేషన్ ఏర్పాటు చేసి దానికి 250 కోట్ల రూపాయల నిధులు ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్గా నియమించి ఇమ్మీడియట్గా తక్షణమే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని చాలా సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.